తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు కావడంతో పిల్లోడిని చాలా అద్భుతంగా చదివించారు. 10థ్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఇంటర్మీడియేట్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. చక్కగా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రాస్తే బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎక్సలెంట్‌గా సీట్ వచ్చింది. సెలవులకని చెప్పి సెకండ్ ఇయర్ చదువుతున్న సందర్భంలో తన గ్రామానికి వచ్చాడు. గ్రామంలో చిన్న గ్రామ తిరునాళ్ళ జరుగుతుంటే చర్చికి సంబంధించింది. అక్కడ గారడీ ఆడుతున్నారు. ఈ బొంగు కట్టి అటు ఇటు బొంగు మీద నడవడం, వీళ్ళు కొంచెం చిన్న చిన్నోళ్ళు వస్తారు కదా! కొంచెం పిల్లల్ని పైకి విసిరేయడం. అలాంటి చిన్న చిన్న గారడీలు చేస్తున్న సందర్భంలో చూద్దామని చెప్పేసి అక్కడికెళ్ళి ఊరగా చేతులు వెనకట్టు నుంచున్నాడు. అదుపు తప్పిన ట్రాక్టర్ వచ్చి ఆ అబ్బాయిని గుద్దింది. గుద్దడం దారుణమైన యాక్సిడెంట్ జరిగి నడుము ఇరిగిపోయింది. ఎంత భయంకరంగా ఇరిగిపోయిందంటే నర్వ్స్ కంప్లీట్ కట్ అయిపోయినాయి. బొడ్డు కింద భాగం మొత్తం స్పర్శ లేకుండా పోయింది. ఎన్ని వైద్యాలు చేసినా అది సర్జరీ చేయడం కూడా వీలు కాదు. నెర్వ్స్ కట్ అయిపోయినాయి కాబట్టి జాయింట్ చేయలేరు. ఇది వెన్నుపోసి దెబ్బతింటే సర్జరీ చేయగలుగుతారు కానీ నెర్వ్ కట్ అయిపోతే ఏం చేయలేరు. దాంతో తల్లిదండ్రులు భయంకరమైన బాధకు గురయ్యారు. అయినా కూడా అబ్బాయిని చదివించారు. చదివిస్తే కాలేజ్ పర్మిషన్తో ఎగ్జామ్స్ రాసి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి టీసీఎస్లో 30 లక్షల ప్యాకేజ్తో ఎక్సలెంట్ జాబ్ పొందాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే యూరిన్ వచ్చేది తెలియదు, మోషన్ వచ్చేది తెలియదు. యూరిన్కి ఒక బ్యాగ్ ఉంటుంది, మోషన్కి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే తల్లిదండ్రులకు మీరు కూడా నాతో ఉండొద్దు, మీరు అక్కడ సింపతి చూపించడం ఆడవండి ఇవన్నీ నన్ను మానసికంగా కొంగదీస్తున్నాయి, మీరు వేరేగా ఉండి నేను ఇండివిజువల్గా ఉంటాను. తనకు తెలిసిన వాళ్ళకు పేద కుటుంబాన్ని తెచ్చుకుని తనతో పాటు ఉంచుకొని వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళ ద్వారా సర్వీస్ పొందుతూ వాళ్ళ జీవనభృతిని కల్పించాడు. అలాగే తనకు అనుకూలమైన ఒక ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాడు. వీల్ చైర్లు, రిమోట్ ఫ్యాన్ దగ్గర నుంచి టాయిలెట్స్ దగ్గర నుంచి అన్ని తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వెహికల్ కొనుక్కున్నాడు, దాన్ని ఆల్టరేషన్ చేయించుకున్నాడు వీల్ చైర్ లోపలికి వెళ్ళే విధంగా. తన చుట్టాలకి పేద పిల్లలకి ఎంతోమంది తన డబ్బులు చారిటీ ద్వారా ఇస్తూ ఉంటాడు. ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటాడు. కొన్ని గ్రేట్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తున్నాడు. ఇండివిజువల్గా బతుకుతున్నాడు. ఎంతో గౌరవంగా ఉంటాడు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు తిరిగి 10 సంవత్సరాలైంది అయినా ఉన్నాడు. బొడ్డు కింద భాగం పనిచేయకపోయినా బతికిస్తూ ఎంతోమంది స్ఫూర్తిదాయక ఉండే ఈ వ్యక్తి ఎంతోమంది సోమరులకి, పని లేని వాళ్ళకి, తమను తాము తగ్గించుకొని చూసుకునే వాళ్ళకి ఈ ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాన్ని మాత్రం మర్చిపోమాకండి. కింద భాగం పని చేయకపోయినా గొప్పగా బతికిస్తున్నాడు. రియల్లీ గ్రేట్ పర్సన్ కదా.